నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్, ఉద్యోగాల భర్తీ అంశం తీవ్ర రాజకీయాన్ని రాజేసింది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో డిఎస్సిని పూర్తి చేయడంలో విఫలమయ్యారని విమర్శిస్తూనే ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన డిఎస్సి ప్రక్రియపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్ విమర్శలకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరిన వైనం. ఈ వ్యవహారంపై పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో విద్యాభ్యాసం, నిరుద్యోగ రహిత సమాజ నిర్మాణం, ఉపాధ్యాయ ఖాళీల భర్తీ లక్ష్యంగా చేపట్టిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ ప్రక్రియ ఇప్పుడు తీవ్రమైన రాజకీయ దండయాత్రకు వేదికగా మారింది. గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో డిఎస్సి ప్రక్రియను సకాలంలో పూర్తి చేయడంలో అప్పటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ నిరుద్యోగుల నుంచి, అప్పటి ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే అధికారం చేపట్టిన వెంటనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి ప్రక్రియను వేగవంతం చేసి నియామక ప్రక్రియను అమలు చేయడంపై వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తుంది. ఈ భర్తీ ప్రక్రియ సప్రమాణికతపై, అమలు తీరుపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు వేదికలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నియామకాలలో పారదర్శకత లోపించిందని, అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ ఆయన ప్రభుత్వంపై విమర్శల దాడి పెంచారు. ఈ క్రమంలోనే డిఎస్సి భర్తీ ప్రక్రియకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని జగన్మోహన్ రెడ్డి వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విపక్ష హోదాలో వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించినప్పటికీ ప్రజల నుంచి, నిరుద్యోగ యువత నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చాలా కాలంగా వేచి చూస్తున్న నిరుద్యోగులు డిఎస్సి నియామకాలను స్వాగతిస్తూ ఉండడంతో విపక్షాల ఆందోళనలకు ప్రజాదరణ లభించలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను, విమర్శలను, వైసీపీ ఆందోళనలను ప్రస్తుత విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఏమాత్రం పట్టించుకోకుండా అత్యంత ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. జగన్ లేవనెత్తిన ప్రతి ఆరోపణకు సమాధానం చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన లోకేష్ ఈ వ్యవహారంపై బహిరంగ చర్చకు రావాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు నేరుగా సవాలు విసిరారు. డిఎస్సి నిర్వహణ, అర్హతల నిర్ణయం, పారదర్శకత, ఖాళీల సంఖ్యపై జగన్కు ఉన్న ప్రతి సందేహానికి, అభ్యంతరానికి ఆధారాలతో సహా సమాధానం ఇస్తానని లోకేష్ స్పష్టం చేశారు. జగన్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ప్రజా సమక్షంలో లేదా మీడియా వేదికగా ప్రత్యక్ష చర్చకు జగన్ రాగలరా అని లోకేష్ పదే పదే సవాలు విసిరారు. ఈ సవాలుపై ఫాలో అప్ చేస్తూ జగన్ ఎప్పుడు రమ్మంటే అప్పుడు చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. అయితే లోకేష్ విసిరిన ఈ ఓపెన్ ఛాలెంజ్పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ, ఆయన పార్టీ ప్రతినిధులు కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రతిస్పందన ఇవ్వలేదు. దీనితో డిఎస్సి అంశంపై ఇరు వర్గాల మధ్య తీవ్రమైన పొలిటికల్ ఫేస్ ఆఫ్ కొనసాగుతుంది. తెలుగుదేశం, ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ఈ ఉద్యోగాల భర్తీ వేగం నిరుద్యోగుల్లో ఆశలు నింపుతూ ఉండగా ప్రతిపక్షం లేవనెత్తుతున్న అభ్యంతరాలు రాజకీయంగా కాకరేపుతున్నాయి. రాబోయే రోజుల్లో నారా లోకేష్ విసిరిన ఈ బహిరంగ చర్చ సవాలును వైఎస్ జగన్ స్వీకరిస్తారా లేదా అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది.